హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే మా మమ్మీ స్టైల్లో ఆకు పకోడీ క్రిస్పీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 1 kg ఆకు పకోడీకి అయితే పిండి పట్టించిందనమాట. సో ఇప్పుడు అందులో 50 గ్రాముల నువ్వులు, 1 full టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 స్పూన్ల ఉప్పు, ఇంకా రుచికి సరిపడా కారం, అలాగే కాకబెట్టిన నూనె అయితే వేసుకోవాలన్నమాట కొంచెం. సో అప్పుడే మనకి అప్పలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఒక గుప్పెడు వాము కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వేడి నూనె అయితే కొంచెం పోసుకోవాలి. ఆల్రెడీ మా మమ్మీ ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసింది. సో ఆ కాగిన ఆయిల్ అయితే ఇందులో వేసుకోవాలి. అలాగే హాట్ వాటర్ వేసుకుంటూ చిన్నగా కలుపుకోవాలన్నమాట. పిండి అంతా కొంచెంగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే చూసారు కదా, అందులో పెట్టేసి అప్పలు చేసే దాంట్లో ఇంకా తిప్పుతూ చేయితో అయితే నూనెలో వేస్తుందన్నమాట. సో ఇలా కుదరని వాళ్ళు డైరెక్ట్గా నూనెలో కూడా వేసుకోవచ్చు. ఇలా వేస్తే ఏంటంటే మనకి మంచిగా విరిగిపోకుండా ఇంకా పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తాయి. ఇలా వేసాక ఆయిల్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్లో కనుక మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే పర్ఫెక్ట్ ఆకు పకోడీ అయితే వస్తుంది. సేమ్ బయట కొనుక్కొని తింటే ఎంత క్రిస్పీగా వస్తుందో అలా వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను టేస్ట్ చేసి అలాగే నా చేతితో నలిపితే చూసారు కదా, మొత్తం మ్యాష్ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకు, మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.